శంషాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల మరణించిన కామ్రేడ్ బాల మల్లేష్కు 1 నిమిషం మౌనం పాటించారు. ఎవరైతే మనం తొక్కేస్తున్నారో వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాం. వాడి కాళ్ళు మన నెత్తి మీద ఉంటాయి, వాడి కాళ్ళు మన నెత్తి మీద ఉంటాయి. మనమేమో వాడిని మన నెత్తి పైన పెట్టుకుని పూజిస్తాం, ఆ కాళ్ళను పూజిస్తున్నాం. తేలిక పేదవాడంటే మరింత తేలిక. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు 10 రూపాయలు పడితే కొనుక్కోవచ్చు. ఇది ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితి. ఇది మనం అర్థం చేసుకుని భవిష్యత్తులో మరింత చైతన్యవంతంగా ఉండాలి. మీ బీకేఎంకి సంబంధించిన కష్టం, ఇట్ ఈస్ ఏ సిస్టమ్, మన ఎంపీ చేసుకుని ఉండటం. ఆ విధంగా ఎవరిదైనా మన నుంచి పోయిన వాళ్ళే వాళ్ళందరూ. సిపిఎం అయినా మన నుంచి పోయింది, అందులో జనరల్ పార్టీలు ఇంకా మన నుంచే పోయారు, మావోయిస్టులైనా మన నుంచి పోయారు. అప్పుడు లైన్ మన విప్లవం అంటే తుపాకీ విప్లవం, ఇప్పుడు సామాజిక విప్లవం. విప్లవం అంటే మార్పు, దాని అర్థం. విప్లవం అంటే తుపాకీ అనేది అనుకోకండి. విప్లవం వద్దెళ్ళాలని భగత్ సింగ్ అంటాడు. విప్లవం వద్దెళ్ళాలంటే ఈ సమాజం మారాలి, దోపిడీ సమాజం పోవాలి, కార్మిక రాజ్యం రావాలి, పేదవాడి రాజ్యం రావాలి, న్యాయం ధర్మం నిలబడాలి, న్యాయం ధర్మం గెలవాలి, న్యాయం ధర్మంతో కూడిన మార్పు రావాలి.